హలో ఎవ్రీవన్, ఈరోజు పెసరపప్పు కర్రీని చేసుకుందాము. సో వేడి వేడి రోటీలోకి ఈరోజు నేను పెసరపప్పు కర్రీ అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అసలు ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. జస్ట్ మీరు కట్ చేసుకుంటే జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అంతే. సో చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ అనమాట. సో చూస్తున్నారు కదా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. చపాతీలోకి, జొన్న రోటీలోకి, అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది. ఈవెన్ దోశలకు కూడా చాలా బాగుంటుంది, అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే పెసరపప్పు కర్రీని అయితే ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాను. సో 15 మినిట్స్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచి పెట్టుకున్నాను. సో ఫ్రెష్గా ఇట్లా అప్పటికప్పుడు దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక టమాటో, ఒక ఆనియన్, అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఒక 2 పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ గిన్నెనైతే పెట్టేసుకున్నాను. సో కుక్కర్ గిన్నెలో ముందుగా కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలి అంటే పెసరపప్పు, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని క్వాంటిటీ పెంచుకొని వేసుకోవచ్చు. ఆయిల్ కూడా పెంచుకోవాలి క్వాంటిటీకి సరిపడా. సో ఈ విధంగా తిరగవాత గింజలు కూడా వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత. అలాగే పచ్చిమిర్చి చీలికలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, టమాటో ముక్కలు, అలాగే కరివేపాకు అన్నీ వేసేసుకొని గరిటె తీసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి గరిటె తీసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మూత పెట్టేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి అన్నింటినీ. సో ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ పెట్టేసి మళ్ళీ మధ్యలో మూత తీసేసుకొని కలుపుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను. సో అలాగే కారం పొడి 1 స్పూన్, పసుపు వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. సో మొత్తం ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. మీకు పప్పులాగా కావాలి అంటే లిక్విడ్ లాగా, సో మీరు ఎక్కువ వాటర్ వేసుకోవాలి. నేను కర్రీలాగా కావాలనుకుంటున్నాను కాబట్టి వాటర్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకొని ఇప్పుడైతే కుక్కర్ లిడ్ పెట్టేసుకుందాము. సో 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. నేను 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడైతే చూసేద్దాము. సో చూస్తున్నారు కదా ఈ విధంగా చూడండి, కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. సో ఒక్క రోటీ పెట్టేసుకొని అందులో మనం ఒక 3-4 గరిటెలు మనం ఇలా పెసరపప్పు కర్రీ తిన్నామనుకోండి, అసలు మళ్ళీ ఇంకా అసలు ఆకలి వేయదు. ఒక 6-7 అవర్స్ అంత మంచిదన్నమాట హెల్త్కి. సో వేడి వేడి జొన్న రోటీలోకి నేను ఇప్పుడైతే పెసరపప్పు కర్రీ వేసుకొని తింటున్నాను. సో మంచి హెల్దియస్ట్ రెసిపీ అయితే పెసరపప్పు కర్రీని చూపించాను అనుకుంటున్నాను. ఐ హోప్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సో ఈ మధ్య కాలంలో హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా. సో హైప్ అనే ఆప్షన్ నా వీడియో కింద కనిపిస్తే ఖచ్చితంగా హైప్ లైక్ చేయండి.
ఇలా లైక్ హైప్ చేయడం ద్వారా నా వీడియోస్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందు